ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. మహర్నవమి విశేషం ఏమిటి? మహర్నవమి అనేటువంటిది మనకి విజయదశమి కంటే ముందు వచ్చేటువంటి రోజు మనం మహర్నవమి పండగ చేసుకుంటాం. అయితే ఈ రోజు ఎలా చేయాలి, ఎవరిని పూజించాలి, ఈ తిథిని ఏ విధంగా నిర్ణయించాలి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. సూర్యోదయానికి నవమి తిథి ఉండాలి. అంటే పూర్ణతిథి ఉండొచ్చు లేదా శేషం ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యోదయంతో ఉండేటువంటి నవమి రోజు మహర్నవమిగా మనం ఎంచుకోవాలి. అయితే ఈరోజు మహాలక్ష్మిని కొలవటం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. కొంతమంది కొన్ని దేవాలయాల్లో వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని వేస్తూ ఉంటారు. ఈరోజు రాజరాజేశ్వరి అవతారాన్ని కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మహాలక్ష్మిని పూజించాలి. మహాలక్ష్మిని పూజించడం అంటే ఒక్కో రోజు ఒక అవతారాన్ని మనం దేవాలయాల్లో వేస్తాం. ఇంట్లో అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఏ రూపంతో మనం కొలుస్తున్నామో ఆ రూపంతో ఉన్నటువంటి దేవికి అభిషేకాలు, సూక్తాలు, పారాయణలు, నైవేద్యాలు విధి విధానంగా మనం చేయాలి. అయితే మహర్నవమి రోజు మనం చేయవలసినటువంటి విధి విధానాలు చాలా ఉన్నాయి, ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అదేమిటి అంటే ఈ నవరాత్రి దీక్షలో చాలామంది చండీ సప్తశతి పారాయణాన్ని చేస్తూ ఉంటారు. అలా చేసేటువంటి వాళ్ళందరూ కూడా మహర్నవమి రోజు చండీ హోమం చేయాలి. దేవాలయాల్లో కూడా అనేక మంది పూజారులు, బ్రహ్మలు, వేదవేత్తలు కూర్చొని చండీ పారాయణం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ మహర్నవమి రోజే చండీ పారాయణం చేయాలి, చండీ హోమం చేయాలి. అయితే కొంతమంది అష్టమి రోజు కూడా చండీ హోమం చేస్తూ ఉంటారు. అష్టమి రోజు చేసిన నవమి రోజు కూడా చండీ హోమం చేయాలి. అంటే 2 రోజులు కూడా చేయవచ్చు. కానీ ప్రత్యేక విధిని మనకి ధార్మిక గ్రంథాలు చెప్పేటువంటి విషయం మహర్నవమి రోజు చండీ హోమం చేయాలి. అయితే అందరూ చండీ పారాయణం చేయలేరు కదా. కొంతమంది లలితా సహస్రనామాలు చేస్తూ ఉంటారు. అయితే చండీ హోమం అనేటువంటిది మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. అందుకని ఇళ్లల్లో చండీ పారాయణ చేయకపోయినా, ఇళ్లల్లో చండీ హోమం చేయలేకపోయినా, దేవాలయాల్లో చేసేటువంటి చండీ హోమానికైనా సరే వాళ్ళకి తోచినంత సమర్పించుకొని వాళ్ళ నామగోత్రాలతో సామూహికంగా కూడా ఈ చండీ హోమాన్ని చేయవచ్చు. అయితే అందరికీ కూడా అది అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ రోజు ఏం చేయాలి అనేటువంటి సందేహం చాలామందికి రావచ్చు. మరొకటి మనకి ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎవరైనా నవరాత్రి దీక్షను చేస్తున్నారు, 9 రోజులు కానీ, 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, 3 రోజులు కానీ, వాళ్ళ వీలును బట్టి, వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేయవచ్చు. అయితే ఎవరు ఏ విధంగా చేసినా ఈ నవరాత్రి దీక్షలో తప్పనిసరిగా చేసేటువంటి పారాయణలన్నీ కూడా కలశ స్థాపన చేసినప్పుడు అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ అఖండ దీపారాధన చేసినప్పుడు ఎవరైనా ఆవు నెయ్యితో వెలిగించినటువంటి దీపాన్ని పెట్టుకుని ఆ దీపపు వెలుగులో కూర్చుని ఏ జపాన్ని చేస్తారో, ఏ స్తోత్రాన్ని చేస్తారో, ఏ పారాయణను చేస్తారో అవన్నీ కూడా హోమం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాయిట. ఆ విధంగా అయినా చేయవచ్చు. అది అందరికీ సాధ్యం కూడా. అయితే ఇకపోతే ఈరోజు చేయవలసింది సువాసిని పూజ చేయాలి, తర్వాత వటుక పూజ చేయాలి, వీర బ్రాహ్మణులకి పూజ చేయాలి, సువాసినులకి పూజ చేయాలి, అర్చనలు చేయాలి, మహాలక్ష్మి సూక్తాన్ని చదవాలి. మనకి శ్రీ సూక్తం ఉంది, అదేవిధంగా లక్ష్మీ సూక్తం అనేటువంటిది మరొకటి కూడా ఉంది. లక్ష్మీ సూక్తంతో, లక్ష్మీ కవచంతో, కనకధారా స్తోత్రంతో, లక్ష్మీ సహస్రనామాలతో ఎవరికి తోచిన విధంగా, ఎవరికి అందుబాటులో ఉన్న విధంగా వాళ్ళు మహాలక్ష్మిని ఈరోజు అర్చించాలి. మహాలక్ష్మి స్తోత్రాలు చదవాలి. అష్టలక్ష్మి అందరికీ ఈ రోజుల్లో అందుబాటులో ఉండేటువంటిది, సులభ సాధ్యంగా ఉండేటువంటిది అష్టలక్ష్మి స్తోత్రం. అష్టలక్ష్మి స్తోత్రాన్ని చేయవచ్చు. అమ్మవారికి విధి విధానంగా పాయసం, తర్వాత పాలతో చేసినటువంటి పదార్థాలన్నీ కూడా నైవేద్యం పెట్టవచ్చు. అయితే హోమంలో చేసేటువంటి, సమర్పించేటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. ఆవు పాలతో పాయసం చేసి వాటిలో తెల్ల నువ్వులు కలిపి ఆ పాయసంతో హోమం చేయాలి. అయితే పాయసం వీలు కాకపోతే కేవలం తెల్ల నువ్వులతోనే హోమం చేయవచ్చు. అంతేకాదు మోదుగ పువ్వు, తర్వాత రక్త చందనం, మనకి చందనం చెక్క దొరుకుతుంది కదా, చందనం చెట్లు ఉంటాయి, వాటిలో రక్త చందనం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. ఆ చందనపు సమిధలను వేయాలి, ఇందులో వట్టి వేళ్లను వేయాలి, ఆ తర్వాత అనేక సుగంధ ద్రవ్యాన్ని వేయాలి. తర్వాత పూర్ణాహుతిలో
అమ్మవారికి ఒక పట్టు చీరని, రవికల గుడ్డని, ఆ తర్వాత మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా మూట కట్టి వాటిని పూర్ణాహుతిలో అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత ఆ విభూతిని ఎవరెవరు ధరిస్తారో వాళ్ళందరికీ కూడా అది రక్షగా నిలుస్తుంది అని చెప్తారు. అందుకని ఆ హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి కనీసం హోమం చేయలేనటువంటి వాళ్ళు, వీలు కానటువంటి వాళ్ళు, అనేక ఇతర రకాల కారణాలతో హోమంలో వీళ్ళు పాల్గొనకపోయినా సరే హోమం చేసిన దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని ఆ హోమంలో ఉన్నటువంటి విభూతిని ధరించడం వల్ల కూడా వీళ్ళకి రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత అనేక నైవేద్యాల్ని అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టాలి. అలా పెట్టి ఎవరు అమ్మవారిని ఈరోజు పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహం, లలితా పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు.